జనసేన పార్టీకి సంబంధించినటువంటి కీలక నేత ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బొలిశెట్టి చేసిన వ్యాఖ్యల మీద హెడ్డింగ్ తో మనం నోరు జాగ్రత్త అని ఎందుకు పెట్టాం? ఈ నోరు జాగ్రత్త అనేది ఎవరికి వర్తిస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకళ్ళకి వర్తిస్తుంది. వాళ్ళ గురించి తర్వాత చెప్తా. వాళ్ళు కాకుండా బొలిశెట్టికి వర్తిస్తుంది, అల్లు అర్జున్కి వర్తిస్తుంది, పవన్ కళ్యాణ్కి వర్తిస్తుంది. ఇటువైపు పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ వైపు రీసెంట్ గా మాట్లాడిన స్నేహారెడ్డి ఫాదర్ కి వర్తిస్తుంది, పవన్ కళ్యాణ్ వైపు మాట్లాడిన నాగబాబుకి వర్తిస్తుంది. వీళ్ళందరితో పాటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి, జనసేన అభిమానులు అనండి, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అనండి, వీళ్ళందరికీ వర్తిస్తుంది. వీళ్ళందరికీ కాకుండా ఇంకొకళ్ళు కూడా వర్తిస్తుంది. అది ఎవరికనే చూద్దాం. అయితే బొలిశెట్టి చాలా అగ్రెసివ్ గా రియాక్ట్ అయినట్టు అనిపించింది. ఎందుకంటే అల్లు అర్జున్ ఏమీ అనకూడని మాటలు అనలేదే, పవన్ కళ్యాణ్ పేరు ఎక్కడా కూడా ప్రస్తావించలేదే, ఎందుకంత ఓవర్ రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది? నేను వస్తా, నేను కంపల్సరీ మాట్లాడతా మెగా ఫ్యామిలీ గురించి. ఎవరన్నా ఏమన్నా మాట్లాడితే ఎవ్వడు మాట్లాడు మెగా ఫ్యామిలీ గురించి. ఎందుకు మాట్లాడతాడు? అల్లు అర్జున్ మాట్లాడితే ఓకే, మెగా ఫ్యామిలీ గురించి మాట్లాడితే బొలిశెట్టి అంటే ఆయన కంటే ముందు నేనే వస్తా, నేను వీరాభిమాన్ని చిరంజీవికి. బట్ అల్లు అర్జున్ ఎక్కడ మాట్లాడాలి అసలు. ఆ రకంగా పవన్ కళ్యాణ్ గురించి బ్యాడ్ గా ఏ రోజు కూడా అల్లు అర్జున్ ఒక మాట కూడా మాట్లాడాల. సేమ్ పవన్ కళ్యాణ్ కూడా అల్లు అర్జున్ గురించి ఏ రోజు మాట్లాడాల బ్యాడ్ గా. కానీ వీళ్ళల్లో వీళ్ళు అంటే ఉండుండొచ్చు, ఫ్యామిలీల మధ్య విభేదాలు ఉండవు, అసలు ఏమీ లేదు, పాపం వాళ్ళిద్దరు అమాయకులు, వీళ్ళే కొట్టుకుంటా, నేనేం అనట్లా. వాళ్ళ మధ్య ఉండొచ్చు, కానీ వీళ్ళకి ఎందుకు దురద? అసలు వీళ్ళు ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు? ఎక్కడి నుంచి మొదలై చెప్పను బ్రదర్ అని పవన్ కళ్యాణ్ పేరు గురించి జనాల్లో అరుస్తుంటే ఫ్యాన్స్ చెప్పను బ్రదర్ నేను అని అన్నాడు అల్లు అర్జున్. ఆ రోజు నుంచి మొదలైంది అంటాడు. మరి ఫ్రస్ట్రేషన్ లో ప్రతి ఆడియో ఫంక్షన్ కి వెళ్ళి అక్కడ పవన్ కళ్యాణ్కి ఏమాత్రం సంబంధం లేని ఆడియో ఫంక్షన్స్, ఎన్నో ఆడియో ఫంక్షన్ లో పవర్ స్టార్ సీఎం లేదా పవన్ కళ్యాణ్ అంటే నాకు ఇష్టం అని చెప్పమని ప్రభాస్ కూడా ఒక ఆడియో ఫంక్షన్ లో బలవంతంగా ఓకే ఐ లైక్ పవన్ కళ్యాణ్ అన్నాడు. అలా చేస్తున్నప్పుడు చెప్తారు, ఫ్యాన్స్ దగ్గరే వస్తాయి సమస్యలు, అభిమానుల మధ్య వస్తే ఎప్పుడైనా సమస్యలు. వాళ్ళు బాగానే ఉంటారు పైన ఉన్నోళ్ళు, అల్లు అర్జున్ బాగానే ఉంటాడు, పవన్ కళ్యాణ్ బాగానే ఉంటాడు, బాలకృష్ణ బాగానే ఉంటాడు, చిరంజీవి బాగానే ఉంటారు. బాగానే అంటే ఓ తల్లపట్టు కొట్టేసుకోరు, అట్లాగని రోజు కలిసి కౌగులించేసుకోరు. వాళ్ళ గొడవలు వాళ్ళు ఉంటారు. ఫ్యాన్స్ చిన్న చిన్న వాటిని పట్టుకుని ఓవర్ గా రియాక్ట్ అయ్యి చేయటం, చెప్పను బ్రదర్ అన్న దగ్గర నుంచి మొదలైనటువంటి అంశం. మధ్య మధ్యలో అల్లు అర్జున్ కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ కి పిఠాపురం వెళ్ళి సపోర్ట్ చేస్తే బాగుండేదని నేను కూడా అనుకుంటా. సరే కుదరకపోయి ఉండొచ్చు, గతంలో వెళ్ళాడు కదా, గతంలో విభేదాలు వచ్చినాయో మరి ఎందుకు వెళ్ళలేదు, కానీ గతంలో అయితే వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీ మొత్తం అండ్ మీడియా మొత్తం కలిసి పవన్ కళ్యాణ్ మీద టార్గెట్ చేసినప్పుడు ఏబిఎన్ లాంటి వాళ్ళు ఫస్ట్ నిలబడింది అల్లు అర్జున్. ఇండస్ట్రీ, తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఛాంబర్ దగ్గరికి పవన్ కళ్యాణ్ వెళ్తే ఆ రోజు బ్రౌన్ కలర్ ఆర్మీ కలర్ టీ షర్ట్ లో ఉంటాడు పవన్ కళ్యాణ్, బ్లూ జీన్స్ లో. ఆ రోజు ఫస్ట్ వచ్చింది అల్లు అర్జున్, నిలబడింది అల్లు అర్జున్. అవన్నీ మర్చిపోతే ఎట్లా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్? అట్లాగే అల్లు అర్జున్ ఎప్పటి నుంచో కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ నేను, పవన్ కళ్యాణ్ ఫ్యాన్ నేను అని చెప్తున్నాడు. పవన్ కళ్యాణ్ డౌన్ టు ఎర్త్ ఎట్లా ఉండాలో నేర్చుకున్నాను నేను అని చెప్తున్నాడు. అల్లు అర్జున్ ఎప్పటి నుంచో చెప్పాడు. మరి అది అల్లు అర్జున్ ఫ్యాన్స్ మర్చిపోతే ఎట్లా? పిల్ల మెంటాలిటీలో, పిల్ల నా కొడుకుల్లో ఆలోచించే వాళ్ళ దగ్గర నుంచి సమస్యలు వస్తాయి. అంతవరకు అర్థం చేసుకోవచ్చు. ఫ్యాన్స్ మూర్ఖత్వంగా ఉంటారు, నిబ్బా నిబ్బిగాళ్ళు ఉంటారు, అర్థం చేసుకోవచ్చు. కానీ బొలిశెట్టి లెవెల్లో ఉన్నవాళ్ళు, నాగబాబు లెవెల్లో ఉన్నవాళ్ళు, స్నేహారెడ్డి ఫాదర్ లెవెల్లో ఉన్నవాళ్ళు వీళ్ళెందుకు అవసరం లేని వ్యాఖ్యలు చేస్తున్నారు? అవసరమైనటువంటి అంశాల్లో ఎందుకు దూరుతున్నారు? చాలా ఆవేశంగా మాట్లాడి బొలిశెట్టి లాస్ట్ ఇదంతా నా వ్యక్తిగతం అంటారు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంటే ఎవరో తెలియదు నాకు, అందరూ మెగా ఫ్యాన్స్ ఎందుకు ఉంటారు? బొచ్చు మంది ఉంటారు అల్లు అర్జున్ ఫ్యాన్స్. తెలియకపోతే తెలుసుకోవచ్చు, తప్పేం లేదు. అల్లు అర్జున్ ఎప్పుడన్నా తప్పుగా మాట్లాడితే కండెమ్ చేయండి. అప్పుడు ఈ రకమైనటువంటి అగ్రెషన్, కోపాన్ని చూపించండి, ఎవరైనా చూపించండి. పవన్ కళ్యాణ్ ఎప్పుడైనా అగ్రెషన్ గా లేకపోతే ఇదిగా మాట్లాడితే యువతలు వీళ్ళు కూడా చూపించండి, తప్పలేదు అల్లు అర్జున్ వైపు కూడా. అంతేగాని ఎవరు ఏం అనకుండానే ఫ్యాన్స్ మధ్య జరిగిన దాన్ని తీసుకొచ్చి తెర మీదకి ఇంత మిస్కమ్యూనికేట్ చేయడం, మ్యానిపులేట్ చేస్తున్నారు వీళ్ళు, జనాల్ని డైవర్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఇందాక చెప్పాను స్టార్టింగ్ లో నోరు జాగ్రత్త అని. ఫస్ట్ అందరికంటే ముఖ్యమైన నోరు జాగ్రత్త ఎవరికి ఉండాలంటే ఈ దరిద్ర కొట్టు మీడియాకి. అసలు జనసేన పార్టీ తరఫున 3 నెలలైంది గెలిచి ఆ ఎమ్మెల్యే. తాడేపల్లిగూడెమో అక్కడ ఆయన ఎమ్మెల్యేగా గెలిచాడు. గత జగన్మోహన్ రెడ్డి పాలనలో ఉన్న ఎమ్మెల్యే నచ్చక, జగన్ పాలన నచ్చనక తీసి పక్కన పెట్టారు. మరి ఈ 3 నెలల్లో మీరు ఏం పొడిచారు సార్ మీ ఊళ్ళో అని ఒక్క మాట కూడా అడిగేటువంటి నాయకుడు జర్నలిస్ట్ కనపట్ల. అల్లు అర్జున్ ఇట్లా అన్నాడు, నాగబాబు ఇట్లా అన్నాడు, స్నేహారెడ్డి వాళ్ళ ఫాదర్ ఇట్లా అన్నారు, లేకపోతే పవన్ కళ్యాణ్ ఇట్లా అన్నాడు, ఇదా మైకులు పెట్టి అడిగేది మీడియా? 3 నెలలుగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మంచి జరిగి ఉంటుంది తాడేపల్లిగూడెంలో, చెడు జరిగి ఉంటుంది. వాటి గురించి ఎందుకు ప్రశ్నించరు? ప్రజలు అనేవాళ్ళు ఈ మీడియా వాళ్ళకి లెక్కలోకి రారా? మీకు కావాల్సిన వ్యూస్ టీఆర్పీ అయినా, దీనికోసమే మీరు బతుకుతారా? ఇదే రకమైనటువంటి నీచపు మెంటాలిటీలో బతుకుతున్నారు. ఎందుకు ఇంత దిగజారిపోయింది భారతదేశం మీడియా? ఎందుకు నేను మాట్లాడొద్దు అడగద్దని అనట్ల. ఇవన్నీ ఫస్ట్ ప్రయారిటీ ఏంటి?
తాడేపల్లిగూడెం ఆయన ఎమ్మెల్యే అయ్యాడు. ఆ ప్రాంత ప్రజల పరిస్థితి ఏంటి? లేకపోతే ఈ 3 నెలల్లో ఆంధ్రప్రదేశ్‌లో అనేక రకాల ఘోరాలు, నేరాలు జరిగాయి. గతంలో జగన్ ప్రభుత్వంలో జరిగినట్టు ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. వాటి గురించి అడగండి. వాటి మీద మీ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందని అడగండి. తాడేపల్లిగూడెంలో ఉన్నటువంటి నీటి సమస్యలు, రోడ్డు సమస్య తాడేపల్లికి రోడ్లెళ్లారా? తాడేపల్లిగూడెం రోడ్ల మీద ఎప్పుడన్నా ఈ జర్నలిస్టులు తిరిగారా? ఎంత చండాలంగా ఉంటాయో తెలుసా ఆ రోడ్లు? వాటి మీద మీరు ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలనుకుంటున్నారు? ఎన్నాళ్లలో తీసుకుంటారు? ఒక నిర్దిష్టమైనటువంటి టైం చెప్పండి. ఆ తర్వాత మళ్ళీ మిమ్మల్ని అడుగుతాం. ఇది మీడియా చేయాల్సినటువంటి బాధ్యత. ఇది మీడియా బాధ్యత. అల్లు అర్జున్ ఏమంటే మాకెందుకయ్యా? పవన్ కళ్యాణ్ ఏమంటే మాకెందుకు? అసలు ఎందుకు? ఏం ఉపయోగం దీనివల్ల? చిరంజీవి ఫ్యామిలీ, అల్లు రామలింగ ఫ్యామిలీ వీళ్ళందరూ కలిసి రేపొద్దున దీపావళి చేసుకున్నారనుకోండి. మాకేమైనా ఉపయోగమా దానివల్ల? లేదు. అదే దీపావళి రోజు అందరూ కలిసి నరికేసుకున్నారు. కొట్టేసుకొని చచ్చిపోతున్నారు. మాకేమైనా ఉపయోగం దానివల్ల? మాకెందుకు? 2 పర్సనల్ ఫ్యామిలీల మధ్య జరిగేటువంటి అంశాలని మీరు మా మీద ఎందుకు రుద్దాలనుకుంటున్నారు? మీ టీఆర్‌పీల కోసం, మీ వ్యూల కోసం. ఫస్ట్ మీడియా నోరు జాగ్రత్త. మీడియా ఒళ్ళు దగ్గర పెట్టుకొని అడగండి క్వెషన్‌లు మీడియాలో అడిగేటప్పుడు. ఎవరినైనా మీరు జగన్‌నైనా, చంద్రబాబునైనా, పవన్ కళ్యాణ్‌ని అడిగేటప్పుడు మూర్ఖపు క్వెషన్‌లు. కొడాలి నాని ఇట్లా అన్నాడు మీకు సమాధానం ఏంటి? లోకేష్ ఇట్లా అన్నాడు మీకు సమాధానం ఏంటి? ఇదా పెంట? ప్రశ్నించండి. క్వెషన్స్ చేయాలి మీడియా అనేది. మీ టీఆర్‌పీల కోసం ఒకళ్ళ మీద ఒకళ్ళు వేసుకున్న కౌంటర్‌ల కోసం బతకడం కాదు. షేమ్‌ఫుల్ ఇది మీడియా ఈ రకమైనటువంటి దౌర్భాగ్యపు పరిస్థితికి దిగజారిపోవడం రియల్లీ షేమ్‌ఫుల్.